ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తమ జీవితంలో 2 ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాడు. అందులో మొదటిది డబ్బు, ఎలా వచ్చినా పర్లేదు. 2 సుఖం, దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా అని ఉండదు. నా పేరు గుణ, నా పేరులోనే గుణం ఉంది, నా క్యారెక్టర్లో లేదు. పుస్తకాలకెక్కేంత హిస్టరీ మాత్రం నా జీవితానికి లేదు, కానీ చెప్పుకునేంత స్టోరీ మాత్రం ఉంది. రెండుసార్లు ఎలక్షన్లో ట్రై చేశాం, వాని వెంట్రిక కూడా పీకలేకపోయాం. అవమానంగా ఉంది దాసన్న. రోజు రోజుకి జనంలో వాని పరపతి పెరిగిపోతుంది. ఇప్పుడు కొడుక్కి ఒక అనాథ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ దెబ్బతో జనంలో వాడు హీరో అయిపోతాడు. ఇదే జరిగితే జనంలో నన్నెవరూ గుర్తుపెట్టుకోరు. అయితే ఆడెదుగుతుంటే నీకు కాలుతుందన్నమాట. మంచిది, ఏం చేద్దాం? మన పిల్లలు పంపి 2 పోట్లు పడి చంపిద్దామా? పండుగ సీజన్ కదా, నీకు డిస్కౌంట్ ఇస్తలే. చంపడానికైతే నా దగ్గర కూడా ఉన్నారు దాసన్న, కానీ ఆ పెళ్ళి ఆగిపోవాలి. అది చాలా తెలివిగా జరిగిపోవాలి. ఏంట్రా ఇడు? రే పాగల్, పెళ్ళి ఆపితే నీకేంట్రా? నా స్కెచ్లు నాకున్నాయన్న. ఈ పెళ్ళి ఆపై మన ఇద్దరం బాగుపడదాం. మర్డర్ రేట్ కంటే ఎక్కువ ఇస్తా. కత్తి వట్టి చంపమంటే సచ్చిటోడి కూడా తెలవకుండా నైస్గా చంపేటోళ్ళు మన దగ్గర ఉన్నారా? ఇదిలా కాదు పెళ్ళి మ్యాటర్, రక్తం చెందకుండా చంపినట్టు. అది ఎమ్మెల్యే ఇంట్లో పెళ్ళి. దీనికి మనం కత్తి కంటే షార్ప్ అయినది వాడాలి. అదేరా పురా. ఇలాంటి నీట్ కమీన్ కుత్తే పనులకి నా దగ్గర అక్కడ ఉన్నారా. గుణ పిలు. మళ్ళీ వెరీ గుడ్. అన్నయ్య బట్టలు జబ్బలొస్తున్నవే. త్వరగా కానీ అని సార్ నాన్నగారు పిలుస్తున్నారు. అంతా బానే ఉందిరా, ఆ తలపాగేది? ముందు దాని సంగతి చూడండి. హలో రాజు. హలో బ్రదర్. ఏంటి బాస్? ఇది పెళ్లి కొడుకేనా? అవును. నేను ఇస్తా. అసలు ఎవరా నువ్వు? సిగరెట్. ఎవరైనా ఎదవ ప్రశ్నలు అడిగితే మంచి రిలీఫ్, కానీ ఒంటికి మంచిది కాదు భయ్యా, తాగొద్దు. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఓ, పెళ్ళి కొడుకు ఫ్రెండ్ని, నిన్నే ఫారెన్ నుంచి వచ్చా, సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నా. దీంతో వెళ్తే ఇంకా సర్ప్రైజ్ అవుతాడుగా.
ఏయ్ ఎవరా నువ్వు? అది నీ చేతిలోకి ఎట్టొచ్చింది? పెళ్లి కొడుకుకి నేను చాలా కావాల్సిన వాడిని. నీ మొహమే నాకు తెలీదు. నేను నీకు కావాల్సినోనేంటి? అవును భయ్యా, ఒక్క క్షణం నువ్వు నాతో మాట్లాడవంటే నేనెంత కావాల్సినో నీకే అర్థమవుతుంది. నాతో మాట్లాడతావా? ఏంటో చెప్పు. భయ్యా, నాకు కొంచెం సిగ్గెక్కువ. మనం సపరేట్గా మాట్లాడుకుందాం. అందరు ఇక్కడే ఉంటారు, పర్లేదు చెప్పు. నీ పర్సనల్ మ్యాటర్ వీళ్ళందరూ తెలిసి ఏం బాగుంటుంది భయ్యా. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. రే 2 నిమిషాలు అందరు బయటికి వెళ్ళండి. ఒకసారి మీ అయ్య నెంబర్ ఇరా. ఎందుకు? ఆడొచ్చి చెప్పేదాకా పోయేటట్లేవు కదరా. ఓయ్ ఏ వెంకట్, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో. నీకో చిన్న పిట్టకథ చెప్పాలి భయ్యా. నీకుందే 2 నిమిషాలు, ఏం చెప్తావో చెప్పు. నాకు 2 నిమిషాలు ఎందుకు భయ్యా, ఒక్క నిమిషం చాలు. అసలు కథ ఏంటంటే, ఒక అడవి భయ్యా. అడవిలో చిలక కోరింక 2 ప్రేమించుకున్నాయి భయ్యా. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాయి. కానీ మధ్యలో ఒక బాగా బలిసిన గద్ద ఈ చిలకని ఇష్టపడ్డది భయ్యా. ఈ చిలక కూడా భయ్యా గోరింక ఉన్న విషయం పక్కకు పెట్టి గద్ద బ్యాక్గ్రౌండ్ చూసి పెళ్ళికి ఓకే చేసింది. బ్యాడ్ లక్ ఏందంటే, ఈ కథలో గోరింక నేను భయ్యా. అంటే చిలక పెళ్లి కూతురు, నేను గద్ద అంటావు. నువ్వు సూపర్ భయ్యా. నీ కాకమ్మ కథలు నమ్మడానికి నేను ఎదవని అనుకున్నావురా? అన్నీ ఎంక్వైరీ చేశాకే సంబంధం కుదుర్చుకున్నావు. ఆ అమ్మాయికి ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. విధవని కాదంటూనే ఎంత పెద్ద ఎదవ అవుతున్నావు భయ్యా. నువ్వు తన నెంబర్ గుర్తుపడతావు కదా, ఇందాకే తను నన్ను ఎంత మిస్ అవుతుందో చెప్తూ పెట్టిన మెసేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఆ అమ్మాయి నెంబరే. అయినా నేను నమ్మను. ఇదే నమ్మకు భయ్యా, నమ్మకు. నువ్వే పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. కానీ భయ్యా, అప్పుడప్పుడు బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్తుంటావంటగా. నువ్వేమో విదేశాలకెళ్ళి తను ఇక్కడ ఒంటరిగా ఉండి అప్పటికీ నన్ను మర్చిపోలేక గుర్తొచ్చి వావ్ థ్రిల్లింగ్గా ఉంది భయ్యా. నాన్నతో చెప్పండిరా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అది చూపేట్రా, ఓ గేమ్ వేసుకుందామా? అవునరా సత్తి, ఏడ్రా దాసన్న, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు వస్తాడా రాడా? ఊకోవే, అన్న కోసం కాకపోతే ఎవరి కోసం వెయిట్ చేస్తావు? అరే నువ్వు వెయిట్ చేయమంటుంది గుణగానిరా. నువ్వు నీ ఎదవ పంచులు కాలుతుంది ఇక్కడ. ఓ, నమస్తే అన్న. మేము గుణ, ఎలా ఉన్నావురా? నాకేంటన్నా, సూపర్. గుణ కొంచెం లేట్ అయిందిరా, ఏమనుకోలేదుగా. అందులేం అన్నా.
అంటే నీకోసం కాకపోతే ఎవరి కోసం వెయిట్ చేస్తానన్నా? ఆ మాటే సత్తిగాడితో చెప్తున్నా. చెంగరోడిరా. సత్తి చూడరా, మాంసం మొక్క చూసిన కుక్కల ఆడి మొహం ఎలా అలిపోతుందో. డబ్బుకు ఆ మాత్రం వాల్యూ ఇవ్వాలన్నా. ఇదే లేకపోతే ప్రపంచంలో ఎవ్వడికి వాల్యూ ఉండదు. చివరికి నీకు కూడా. నీకు బాగా బలిసిందిరా. నీ బలుపుకి ఇది అవసరం. సరే కనరా, ఆ అమ్మాయి ఫోన్లో నుంచి మెసేజ్ ఎలా సెట్ చేసావురా? ఆ అమ్మాయి మొహం కొడుతున్నట్టున్నాడు. అది నా జాబ్ సీక్రెట్ అన్నా. అది సీక్రెట్గా ఉన్నంత వరకే నీ దగ్గర నా జాబ్ ఉంటుంది. ఉంటా. చట్నీ. వర్షంగా ఉందండి, కొంచెం తగ్గగానే వెళ్ళిపోతాం. అలా చలిలో వణుకుతూ బయట నుంచోకపోతే వర్షం తగ్గే వరకు లోపలికి రావచ్చుగా. టవల్ అక్కడ పెట్టాను, వెళ్ళి తుడుచుకో. నన్ను చూస్తూ కూర్చుంటే చలి తగ్గదు, వెళ్ళి తుడుచుకోండి. చాలా థ్యాంక్స్ అండి బాబు. దారిలో బైక్ అయిపోయింది, తీరా చూసే వర్షం. అబ్బా ఏం వర్షం అండి బాబు. మీకేం ఇబ్బంది కలిగట్లే కదా? ముందు మీరు స్థిమితంగా కూర్చోండి. నా పేరు గుణ అండి. వేద. ఓ వేద. అవును, నేను ఇలా మీ ఇంటికి వస్తే ఎవరేమనుకోరా? అనుకోవాలంటే ఇంట్లో ఎవరైనా ఉండాలి కదండి. ఎవ్వరూ లేరు, నేను తప్ప. ఓ ఊరెళ్ళారా? అవును. బయట చాలా చల్లగా ఉంది కదా. మరి వేడిగా ఏమైనా తీసుకుంటారా? అదే కాఫీ ఆర్ టీ. ఓ అదా,
కాఫీ. ఓ కాఫీయా? మీరు పేపర్ చదువుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. బాబోయ్, ఇది అమ్మాయా అట్టం బాంబా? ఇదేంటి డేట్ చూస్తే 2 నెలల ముందు పేపర్లా ఉంది. ఇచ్చదోమంటదేంటి? పెద్ద కన్ఫ్యూజన్ పార్ట్లా ఉంది. ఏంటంటే డ్రెస్ అప్పుడే అలా చేంజ్ చేశారు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ డ్రెస్ చాలా బాగుంది. అంటే ఇందాక డ్రెస్ బాగాలేదని కాదు, ఇది ఇంకా బాగుంది. ఎందుకు అలా చేసావ్రా? ఏంటండి? నేనేం పాపం చేశాను? ఏమైందండి? ఒకసారి తిరిగి మాట్లాడండి. ఒకసారి ఇలా తిరిగి మాట్లాడండి. కాఫీ. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఒక అమ్మాయి చూశాను. అచ్చా నీలాగే ఉంది. నువ్వు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరు లేరు. అండ్ దట్టు నాలా ఉండే అమ్మాయా? లేదు. ముందు కాఫీ తాగండి. ఏంటి, మీరు ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నారా? అయినా నాలాంటి అమ్మాయి నాకు తెలియకుండా మా ఇంట్లో ఉండడం ఏంటి? మరీ తమాషాగా అనిపించట్లేదా? మీరేం నన్ను ఆట పట్టించట్లేదు కదా? నేను చూశాను. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెప్తాను, నువ్వు నమ్మలేదు కదా. నేను చూశాను. అక్కడ ఎవరు లేరు. ఉన్నారు. మిమ్మల్ని అక్కడ ఎవరు లేరు. ఇంట్లో ఎవరో ఉన్నారు. నేను చూశాను. ఇక్కడే చూశాను. వేద గారు, వేదా వేదా ఎక్కడ మాయమయ్యారండి? హలో, వేదా? నాతో ఆటలాడుతున్నారా వేదా? ఏమర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? కాఫీ. మా ఇంట్లో ఎవరూ లేరు, నేను తప్ప.
ఏంటి భయంగా ఉందా? ఎవరు నువ్వు? నువ్వే కదా ఇదంతా చేస్తుంది. ఎవరు నువ్వు? ఏంటంటే మీరు చేస్తున్న పని? హలో మేడం, ఇదేమన్నా బాగుందా? ముందా మెయిన్ డోర్ ఓపెన్ చేయించండి. నేను వెళ్ళాను మ్యామ్. మేడం ఏంటండి నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? హలో ఏంటిది? నేను కనపడినట్టు చేస్తున్నారే. అసలు ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా వేదా, ఇంకా ఎంతసేపు అమ్మా? ఆలస్యం అయిపోతుంది. మామయ్య ఇప్పుడే అయిపోయింది. 2 minutes. మీరేం టెన్షన్ పడకండి. త్వరగా రా. హలో, ఏంటి ఇది? నీకు అసలు నా పెళ్ళని గుర్తుందా? ఏంటోనే, ఎవరూ లేని నాకు ఎమ్మెల్యే సంబంధం రావడం అంటే అదృష్టం అని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. అరగంటలో నా పెళ్ళి, నువ్వు రావాలి. సరే ఉంటాను, బాయ్. పూలు ఎక్కడ పెట్టాలండి? మళ్ళీ ఎలా వచ్చారో లోపలికి? మళ్ళీ హలో అన్నా, మెసేజ్ వచ్చిందా? మెసేజ్ మళ్ళీ. వెరీ గుడ్. చూస్తే మీకే అర్థమవుతుంది. రే, నాన్నతో చెప్పండి రా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. మళ్ళీ 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 అరే మళ్ళీ నేను ఏం తప్పు చేయలేదు మామయ్య. చాలే, ఇంక నీ దొంగేడు ప్లాపు. అత్తయ్య నేను మీకు ముందే చెప్పాను, ఈ అనవసరమైన తలనొప్పులు మనకి ఎందుకని. ఇప్పుడు చూసారా ఈ పిల్ల ఎంత పని చేసిందో? ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ముందే మాకు చెప్పాలి, అంతేకాని ఎవరో అబ్బాయిని పంపించి ఇలా మా పరువు తీయకూడదు. మామయ్య, నేను అసలు ఎవరికి మెసేజ్ చేయలేదు మామయ్య. అసలు ఆ మొబైల్లోకి నా మెసేజ్ ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. వాడెవడో కూడా నాకు తెలియదు. కావాలంటే ఆ అబ్బాయి వెళ్తే నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినా ఇంకా లాభం లేదమ్మా. పెళ్లి కొడుకు తండ్రి పెళ్ళు సెత్తద్దని కర్రకండిగా చెప్పేశాడు. ఏదో అమ్మా నాన్న లేని పిల్లవు కదా అని దగ్గరుండి పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ మాకు బాగా బుద్ధి చెప్పావు. సర్లేండి, ఇంకెప్పుడు దీని మొహం చూడద్దు. వేదా, 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 ఏ వేదా, ఏంటిది?
ఏంటి నువ్వు చేసిన పని? ఇదిగో అమ్మాయి, అమ్మాయి లే, నువ్వేం తప్పు చేయలేదమ్మా, తప్పు చేసింది నేను. వేదా, వేదా ప్లీజ్ లే, నువ్వు చావకూడదు. ఏ వేద, హలో, ఏంటి ఇది? నీకు అసలు నా పెళ్ళని గుర్తుందా? రే, నాన్నతో చెప్పండి రా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. ఇప్పుడు బాధపడితే నా జీవితం తిరిగి వస్తుందా? నేను చూసింది కలనా నిజమా? ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, నా వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అన్నా, గునా ఏంట్రా నిన్న పిలిస్తే రాలేదే? ఆయన ఏదో పని మానేస్తా అన్నావంట. అవునన్నా, నేను మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. ఏంట్రా తాగింది నేనా నువ్వా? ఏంటి కొత్తగా? 2 నెలల క్రితం ఒక ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి ఆపాం, గుర్తుంది కదన్నా? అయితే అవమానం భరించలేక పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుందన్నా. తప్పు కోసం నేను ఆడిన అబద్ధం ఒక నిండు ప్రాణం తీసిందన్నా. అది తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? తప్పు మన ఇద్దరిదన్నా. నేను మారిపోదాం అనుకుంటున్నా, నువ్వు మారిపో అన్నా. మూడేళ్ల కింద కిషోర్ అన్న కర్ర మనతో పాటే మన గ్యాంగ్లో పనిచేసేవాడు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. కొత్త పిల్ల మోజులో గ్యాంగ్ను వదిలేసి వెళ్ళిపోయారా. నాకు నచ్చలే, అందుకే చంపేయమని చెప్పా. తీరా అని చంపే టైంకి ఆయన పెళ్ళాం వచ్చిన కాళ్ళు పట్టుకొని ఒకడే ఏడుపు. బాధ అనిపించిందిరా. ఒక ఆడపిల్ల అలా ఏడిస్తే తట్టుకోలేకపోయా.
అందుకే ముందు దాన్ని చంపి తర్వాత వాడిని వేసేసాను. బెదిరిస్తున్నావా అన్న? వెళ్ళిపోతే నీ బతికేంటో చెప్తున్నా. బాగా ఆలోచించుకోరోయ్, కానీ నాకు నచ్చింది చెయ్యి. ఏరా ఉల్లుగాని బలిసిందా? నాకే కనుకురు పెడుతున్నావు. ఈ గన్ను కూడా నీదే కదన్నా. ఇది కూడా నువ్వు చెప్పిన మాట ఏంటిది? పేల్చిన పేలదన్నా. గుణ, నాతో తమాషాలాడకు. గంతి అయినా గన్ను నా చేతిలో ఉంటే నువ్వు మాట్లాడతావేంట్రా? గుణ, డోర్ మొయ్. గుణ వద్దు, అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు మంచి చెప్తే వినవన్నా, మారిపోదామన్నా వినలే, కామ్గా ఉండు అన్నా అది వినలే. సారీ. మనిషి జీవితం మనిషికి ఎప్పుడూ 2 ఆప్షన్స్ ఇస్తుంది. రాముడవుతాడా, రావణుడవుతాడా? అది ఎవడికి వాడే డిసైడ్ చేసుకోవాలి. నా జీవితంలో నేను ఎప్పుడూ రాముణ్ణైతే కాకపోవచ్చు, కానీ రావణుని మాత్రం కాను.